అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం అన్ని మాసాల్లో శ్రావణ మాసం విశిష్టమైనది. ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే. శ్రావణ శనివారాలు ఇంకా ముఖ్యమైనవి. శనివారాల్లో శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితం కష్టాలతో నిండిపోతుంది. అలాగే ఈ శనివారం చేసే కొన్ని పరిహారాల వల్ల శని దోషాల నుంచి విముక్తి పొంది అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి రోజు పూజ లేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేస్తే ప్రయత్నించండి. ముఖ్యంగా శనివారం నాడు ఇనుప వస్తువులు, నలుపు రంగు బట్టలు, చెప్పుల్ని మాత్రం అస్సలు కొనకూడదు. ముఖ్యంగా శనివారం నాడు ఇంట్లో మిరపకాయల్ని వాడకూడదు. మీరు వండే వంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిరపకాయలు వాడకూడదు. ఈ విధంగా చేయటం వల్ల మీకున్న ఏలినాటి శని తొలగిపోతుంది. నలుపు రంగు బట్టలను కూడా శనివారం నాడు ధరించకూడదు. అలాగే శనివారం తలకు నూనె రాసుకొని స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాతే తలకు నూనె పెట్టుకోవాలి. శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. దీనివల్ల మీ అత్తమామలతో సంబంధాలు చెడిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అలాగే శనివారం నాడు బెండకాయ, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఎరుపు రంగు వస్తువుల్ని దూరంగా ఉండాలి. శనివారం నాడు పాలు అలాగే పెరుగు తినకూడదు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని తాగాలి. శనివారం నాడు కందిపప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి. శనివారం కందిపప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి శనివారం పప్పును తినకండి. ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే మినపప్పు, చీపురు, నూనె ఈ వస్తువులు మాత్రం ఇంటికి తీసుకురాకూడదు. అలాగే ఈ రోజున ఉప్పును కూడా కొనకూడదు. ఉప్పు కొనడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. శనివారం రోజున బట్టలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని పండితులు చెబుతున్నారు. ప్రతి శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శనివారం రోజున మీ పాత బట్టల్ని ఎవరికీ దానం ఇవ్వకండి. అలాగే శనివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల శని దోషాలు ఏర్పడతాయి. కొంతమంది గాజులను తీసి పడుకుంటారు. అయితే ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి. ముఖ్యంగా శనివారం నాడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకుండా ఉండాలా. ఇలా చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనివారం ఎవరైతే మద్యం తాగుతారో వారి జాతకంలో శని దోషం ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులు వృద్ధుల్ని శనివారం నాడు అవమానించకూడదు. శనివారం నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదు. మరీ ముఖ్యంగా శనివారం రోజు రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. శనివారం దీపారాధన చేసేవాళ్ళు నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీకున్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో పూజ చేసుకొని ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. శనివారాల్లో బంగారం
అలాగే ఇత్తడి వస్తువులను కొనకూడదు. మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శనివారం రోజు ఎవరికైనా పేదవారికి యాలకులను దానం చేయండి. శనివారం ఇలా చేయడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే నీ పేదరికం తొలగిపోయి మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శనివారం పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. రోజూ పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. మరీ ముఖ్యంగా శనివారం చేసే పూజలో తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తమలపాకులు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభించదు. కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తమలపాకుల్ని తులసి ఆకుల్ని ఉపయోగించాలి. శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఉంటుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా శనివారం నాడు గోమాతకు బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లో ఆనందాలు వెళ్ళి విరుస్తాయి. శనివారం పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. శనివారం ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచిది. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకు వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది. ప్రతి శనివారం రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే శనివారం రోజున పూజ చేసేవారు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది.